వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబి 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రతి సినిమాని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి సినిమా గురించి కీలక వివరాలు, అందులో నటించే తారాగణం గురించి చెప్పే రాజమౌళి ఈ సినిమాను మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండానే సైలెంట్గా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సెట్స్ పైకి తీసుకెళ్లడమే కాకుండా తన గత సినిమాలకు భిన్నంగా ఎంతో వేగంగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. అందులో భాగంగానే ఇప్పటికే ఎస్ఎస్ఎంబి 29కు సంబంధించిన 2 షెడ్యూళ్ల షూటింగ్ను పూర్తి చేశాడు జక్కన్న. రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కించనున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం హీరోయిన్గా ప్రియాంక చోప్రాను రంగంలోకి దించాడు. ప్రియాంక చోప్రా కూడా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబి 29లో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, ప్రభాస్తో కలిసి సాహోలో స్క్రీన్ను షేర్ చేసుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు రాజమౌళి మహేష్తో చేస్తున్న సినిమాలో నటించనుందని సమాచారం. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్ను తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. సినిమాలో శ్రద్ధా పాత్ర కథకు అనుగుణంగా సెకండాఫ్లో వస్తుందంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు, కానీ ఒకవేళ ఇది నిజమే శ్రద్ధ కూడా ఈ సినిమాలో భాగమైతే ఈ సినిమా స్థాయి, క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి కొన్నాళ్ల కిందట రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తాను రాజమౌళి దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ట్ స్మిత్కు చాలా పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన బుక్స్ ఆధారంగానే ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ను రాశానని చెప్పారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.